అందరికీ నమస్కారం. తల్లి ఈ మాట అందరికీ ఎమోషనల్. అయితే తల్లి యొక్క ప్రేమ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అయితే కొందరు తల్లులు తాను ఎంత ఆకలిగా ఉన్నా మంచినీళ్లు తాగి తన బిడ్డలు కడుపు నిండా తింటే చాలు అనుకుంటుంది. తన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలితే ఎంతగానో అల్లాడిపోతుంది తన బిడ్డలకు ఏమవుతుందో అని. ఒక తల్లి అయితే తన బిడ్డల ఆకలి తీర్చడానికి తన యొక్క తలనీలాలను కూడా అమ్మి కేవలం ₹150 తలనీలాలు అమ్మి తన బిడ్డల యొక్క ఆకలి తీర్చింది. అనంతమైన ఈ తల్లి ప్రేమ కోసం, వెలకెట్టలేని ఈ తల్లి ప్రేమ కోసం ఎంత చెప్పుకున్నా సరే మన జీవితకాలం సరి. ఇలా కొందరు తల్లులుంటే మొన్న 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఎంతో విషాదకరమైన సంఘటన. ఈ సంఘటన హైదరాబాదు చెర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద జరిగింది. అయితే విజయారెడ్డి అనే ఆమె తన 2 బిడ్డలతో కలిసి గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్ళి మరణించడం జరిగింది. తన భర్త యొక్క పుట్టినరోజు నాడే ఈమె ఇలా మరణించడం అన్నది బిడ్డలతో సహా గమనార్హం. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆమె డబ్బుకు కొదవలేదు. ఉండడానికి ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, భర్తకు కూడా ఉద్యోగం ఉంది. ఆమె ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు, ఏది తినాలన్నా కొనుక్కొని తినవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, రావచ్చు. అయినా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఈమె ఇలా చేయడం చాలా శోచనీయం. అయితే ఈమెకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. వారు పై చదువుల కోసం హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటారు. ఆయన కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కూడా వెల్ సెటిల్డ్. ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. అయితే ఈమె ఒంటరిగా నేను బ్రతకలేకున్నాను, అందుకే తన బిడ్డలతో సహా చనిపోతున్నాను, చాలా ప్రయత్నించాను బ్రతకడానికి, అయినా సరే నేను బ్రతకలేకున్నాను అని చెప్పి ఒక లెటర్ రాసి మరీ చనిపోయింది. అంతేకాకుండా నా చావుకు ఎవరూ కూడా కారణం కాదు అని చెప్పి మరి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఒకానొక దశలో ఆ బిడ్డలిద్దరూ కూడా అమ్మ మనము చనిపోవడానికే వెళుతున్నామా అని అడిగారంట. ఆ సమయంలోనైనా సరే ఆ తల్లి యొక్క మనసు కరిగి ఆగిపోయి ఉంటే ఎంతో బాగున్ను కదా. అయితే మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. ఆమెకు డబ్బుకు కొదవలేదు, ఉండడానికి ఇల్లు ఉంది, అంతేకాకుండా భర్త ఉద్యోగం చేస్తున్నారు, ఈమె కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఏది కావాలంటే కొనుక్కొని అది తినవచ్చు. కానీ ఇలా ఎందుకు చేశారు, పరిస్థితులు ఎందుకు ఇలా ఆమెకు వచ్చాయి అన్న విషయాన్ని ఒకసారి అయితే ఆమె హైదరాబాదు వంటి మహానగరంలో ఉంటున్నారు. సిటీ వాతావరణం వేరు, పల్లెటూరు వాతావరణం వేరు. పల్లెటూరులో అయితే 4 మనుషులు కనిపిస్తూ ఉంటారు. అక్క, బావ, పెదనాన్న, అలాగే బాబాయి, అమ్మ అంటూ వరుసలు కలుపుతూ ఒక ప్రత్యేకమైన బంధంతో పల్లెటూరులో మనుషులు ఉంటారు. అయితే ఈ విజయారెడ్డికి చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఎందుకంటే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న పరిస్థితులలో ఒక 10 రోజులు సెలవు పెట్టుకొని తన భర్త దగ్గరకు వెళ్ళి రావచ్చు. అంతేకాకుండా తన పిల్లలను చూడాలి అనిపిస్తే ఒక 3-4 రోజులు సెలవు మీద ఇంటికి తెచ్చుకొని వారితో హ్యాపీగా ఆనందంగా గడపవచ్చు. లేదా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక సినిమాకో లేదా ఒక షికారుకో వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమెకు డబ్బుకు కొదవలేదు. అంటే మీరు అనొచ్చు డబ్బులు ఉంటే అన్నీ వచ్చేస్తాయా అని. లేదు అంటే ఇక్కడ ఆమెకు ఎందుకు ఒంటరితనాన్ని ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్నదానికి ఎన్నో సైకాలజీ హాస్పిటల్స్ కూడా మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళితే నువ్వు ఎందుకు ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నావు, నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఆమెలో మార్పును తీసుకువచ్చే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంతకు ముందు లేదా ఇప్పుడు ప్రజెంటు పరిస్థితులలో కూడా చాలామంది తల్లులు తమ బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి చాలా వరకు కూడా. అంతకు పరిష్కారం లేకపోతే
తను తల్లి కానీ తండ్రి కానీ మరణించడం అన్నది ఒక విషయం. ఏదో బాధల్లో ఉన్నారు, తనను బాధ పెట్టే విషయాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మరణించారనుకోండి, అది వేరే విషయం. అంతేకాకుండా చాలామంది తల్లులు తన బిడ్డలతో సహా చనిపోవడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే వారిని కని పెంచి ఎంతో ప్రేమ అనురాగాలు పంచి అంత పెద్దవారిని చేసిన తరువాత కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళి చంపేయడం అన్నది చాలా అమానుష్యమైన విషయాలు. ఎందుకంటే ఆ బిడ్డలను చంపే అధికారం మీకు ఎవరిచ్చారు అన్నది నా యొక్క అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.